హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే వెయిట్ లాస్ ఛాలెంజ్లో 8th డే వ్లాగ్ ఇది. మార్నింగ్ అయితే డీటాక్స్ వాటర్ కోసం అయితే జీరా వాటర్ తీసుకున్నాను. అలానే బ్రేక్ఫాస్ట్కి అయితే ఓవర్ నైట్ ఓట్స్ తీసుకున్నాను. ముందు రోజు నైటే ఇలా 1 స్పూన్ చియా సీడ్స్, 2 స్పూన్లు ఓట్స్, కాంచిన పాలు వేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. చియా సీడ్స్ పీసీఓడికి బాగా పనిచేస్తాయండి. నేను రియల్గా ఫేస్ చేసే చెప్తున్నాను. పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి. చియా సీడ్స్ డైలీ తీసుకొని. ఇదండి నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే ఇలా ఉంది ఓట్స్. మరీ గట్టిగా ఉన్నా తినలేమని నేను కొంచెం పాలు ఎక్కువ యాడ్ చేసుకున్నాను. దీనిలో ఒక బనానా వేసుకుంటున్నాను. అలానే కొంచెం ఫ్రూట్స్, దానిమ్మ, యాపిల్స్ అవి కూడా వేసుకోవచ్చు. బట్ నా దగ్గర అయితే బనానా ఉందని వేసుకున్నాను. అలానే గుమ్మడి గింజలు, డ్రై ఫ్రూట్ పౌడర్ ఉంది నా దగ్గర. నేను డ్రై ఫ్రూట్ లడ్డు చేశాను కదా, ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. దాన్ని వేసుకొని అయితే మిక్స్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు ముందు రోజు నైటే రాజ్మాను కూడా నానబెట్టి పెట్టుకున్నాను. ఓవర్ నైట్ నానిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కుక్కర్లో పెట్టి ఒక 4-5 విజిల్స్ వస్తేనే రాజ్మా బాగా ఉడుకుతుంది. తర్వాత స్టవ్ వెలిగించి కుండ పెట్టుకొని వెన్న వేసుకున్నాను. జీలకర్ర, యాలకులు, ఉల్లిపాయలు, కరివేపాకు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీ కూడా వేసుకుంటున్నాను. దీనిలో కొంచెం ఉప్పు, పసుపు, అలానే కారము, కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రాజ్మాను కూడా వేసేసుకోవాలి. ఈ రాజ్మాలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, మనకి ఎనర్జీగా ఉండేలాగా చేస్తుంది ఈ రాజ్మా అయితే. ఇదండి ఈ వాటర్ అంతా ఇంకిపోయేలాగా ఉడికించుకొని కొంచెం దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర, అలానే కొంచెం కస్తూరి మేతి కూడా వేసి కంప్లీట్ అయిపోయింది రాజ్మా కర్రీ అయితే. లంచ్ అయితే వేడివేడిగా వైట్ రైసు, అలానే రాజ్మా కర్రీ. ఈవినింగ్ చపాతీ, డిన్నర్లోకి చపాతీ రాజ్మా కర్రీతోనే కంప్లీట్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.